నమస్తే. ప్రెజెంట్ తెలంగాణలో సంచలనం రేపుతున్న మంగ్లీ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది? బాధితులు ఏమని చెప్తూ ఉన్నారు? అసలు ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీ స్కామ్లు అసలు జరిగిందేంటి? ఓవరాల్గా అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో జరిగినటువంటి కీలక పరిణామాలు కావచ్చు, అలాగే ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో నాకు అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బారావు గారు. మరి సార్ని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ప్రెజెంట్ మంగ్లీ వ్యవహారం అన్నది పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే రచ్చ అన్నది జరుగుతోంది. అసలు ఫస్ట్ గా మంగ్లీతో మీకు ఏ విధంగా పరిచయం అండి? నాకు ఏ విధంగానూ పరిచయం లేదండి మంగ్లీ గారితో. ఎప్పుడైతే ఫిబ్రవరిలో నాకు బాధితులందరూ కూడా తిరుమలేష్ అని చెప్పేసి ఆయన ఒక ప్రధాన పార్టీలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు వాళ్ళ అత్తగారు. సో ఆయన చాలా మంచి లీడర్ అంటూ గద్వాల ఏరియాలో. సో అక్కడ ఉన్నటువంటి గద్వాల, తర్వాత కర్నూలు, డ్రోన్, ఆదోని ఆ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు మధు బాధితులు ఉన్నారు. అయితే ఇది వెస్టేజ్ అనే ఒక కంపెనీలో స్టార్ట్ అయింది అన్నట్టు, అందరూ అందులో ఎంప్లాయీస్. సో ఈ రమావత్తు మధు అనేటివాడు అక్కడ ఒక చిన్న అంటే ఒక ఏమంటే అటెండర్లా జాయిన్ అయ్యాడు. అక్కడ నుంచి సడన్గా వెళ్ళిపోయి 2000లో పనిచేసి 2021 ఆ ప్రాంతంలో వెళ్ళిపోయి సడన్గా ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక 10 లగ్జరియస్ కార్లు, ఓల్వో కార్లు, తర్వాత ఫార్చునర్ కార్లు, ఒక సీఎంకి ఏ విధంగా అయితే వెనక ముందు ఒక 10 కార్లు ఉంటాయో అలా వచ్చి వాళ్ళందరినీ దిగేసరికి వాళ్ళంతా షాక్ అన్నట్టు. అరే ఏంటంటే ఇట్లా, సార్ మీరు ఇలానే ఉన్నారు, నేను చూడండి ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళిపోయా, నా దగ్గర కోట్లలో బిజినెస్ ఉంది, నా దగ్గర ఇలా ఉంది అలా ఉంది, సో నేను ఇప్పుడు పెద్ద స్టార్ని అయిపోయా, నా దగ్గర టర్న్ ఓవర్ ఉంది కోట్లలో అని చెప్పడంతో వీళ్ళందరూ ఫస్ట్ నమ్మలం. సో వీళ్ళందరితో ట్రావెల్ అవుతూ, వీళ్ళందరితో మాట్లాడుతూ, వీళ్ళందరినీ అంటే బుజ్జగిస్తూ, తర్వాత వీళ్ళందరినీ ఖరీదైన హోటల్స్కి, లగ్జరియస్ట్ హోటల్స్కి తీసుకెళ్ళి ఖరీదైన ఐటమ్స్ని వాళ్ళకి సర్వ్ చేయడం, తర్వాత ఖరీదైన మద్యాన్ని వాళ్ళకి తాగిపించడం, వెయిటర్కి ఎవరైతే వెయిటర్ ఉంటాడో ఆ వెయిటర్కి జస్ట్ టిప్ 10,000 5,000 అలా ఇవ్వడం. సో పెద్ద పెద్ద లగ్జరియస్ట్ కార్లలో వీళ్ళందరూ తిప్పడంతో బాధితులందరూ ఒక్కసారిగా ఏమైనారంటే అరే నిజంగానే మళ్ళీ ఏంటి వేరే వాళ్ళ దగ్గర మోసం చేసుకొచ్చిన డబ్బులు వీడియోలన్నీ తీసి వీళ్ళకి పంపించడం. చూడండి ఇదిగోండి మా దగ్గర ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉంది, ఏంటి మేము క్యాష్ మిషన్తో లెక్క పెట్టాం, 22 కేజీలు వస్తే ₹1,00,00,000 అని చెప్పేసి ఇలా ఎవరైతే బాధితులు ఉన్నారో 80 మంది 90 వరకు బాధితులు వీళ్ళందరినీ ఒక అంటే మసిబూసి మారేడుకాయ అంటారు కదా, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయిండు. అరే నిజంగా మధు కోటీశ్వరుడు, బిలీనీర్ అయిపోయిండు అని చెప్పి. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి జనం ఎలా ఉంటారండి, వాళ్ళు సంపాదించింది వాళ్ళు అంటే దాచుకోవడం, సంపాదించుకోవడం, కష్టపడడం. బయట ప్రపంచంతో కానీ విలేజెస్ ఎలా ఉంటారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, అదేవిధంగా కొంచెం చాదస్తంగా ఉంటారు, మోస్ట్ ప్రాబబ్లీ అమాయకత్వంగా ఉంటారు. సో వాళ్ళు చాలా ఈజీగా నమ్మేస్తారు. ఈ హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి బాధితుడు. అతను కూడా ఒక ఏజెంటు, ఏదైతే ఇప్పుడు కొండమల్లేపల్లి, పిఏపల్లి, తర్వాత వద్దిపట్ల, పలుగుతాండ, దేవరకొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, నల్గొండ ప్రాంతాలలో ఏదైతే 200 కోట్లు వసూలు చేశారో ఏది వేరే వేరే ఏజెంట్లు పెట్టి, అలాంటి ఒక ఏజెంటే హేమాకాంత్ రెడ్డి. హేమాకాంత్ రెడ్డి ఇటు ఏదైతే మన కర్నూలు, తర్వాత మహబూబ్ నగర్ ఇటున్న వ్యక్తులకి ఇతను అంటే బ్రోకర్ అన్నట్టు. సో ఇతను డబ్బులన్నీ కూడా తీసి ఏది ఏజెంట్, ఇతను డబ్బులన్నీ కలెక్ట్ చేసి మధుకి ఇవ్వడం. సో అట్లాంటి ఒక ఏజెంట్ హేమాకాంత్ రెడ్డి. హేమాకాంత్ రెడ్డి బాధితుడు, నిందితుడు కాదు. సో కావాలని వాళ్ళు అలా ఫ్రేమ్ చేస్తున్నారు. అందులో మెయిన్గా ఎవరైతే ఇప్పుడు నాయకోటి మచ్చేంద్రన్ ఉండు, సో అతనికి సంబంధించినటువంటి అతను దీనికి సూత్రధారి. ఏది ఇతను తెర మీదకి రావడానికి, హేమాకాంత్ రెడ్డి రావడానికి. సో అతను మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అవి నేను సందర్భాన్ని బట్టి కొన్ని చూసి తర్వాత జరగబోయే పరిణామాలను బట్టి రిలీజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హేమాకాంత్ రెడ్డి మొదటి నుంచి కూడా నేను మోసపోయానని పోరాడుతున్న వ్యక్తి. చూడండి మీరు ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా హేమాకాంత్ రెడ్డిని చూసే ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ నమ్మేశారు. సో నమ్మితేసరికి హేమాకాంత్ రెడ్డి మొదటికి ఒక 5 లక్షలు పెట్టడం, దానికి ఫస్ట్ తారీఖు కంటే ముందే 30వ తారీఖుకి ₹10 వడ్డీఎస్ ఇవ్వడం. అసలు ఏంటి ఈ బిజినెస్ అని చెప్పేసి నేను అడిగితే వీళ్ళు చెప్పింది ఏంటంటే గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక బోగస్ కంపెనీని స్టార్ట్ చేసి అందులో ఈ రమావత్తు మధు వాళ్ళ అక్క శైలజ చౌహాన్, వాళ్ళ బావ భరత్ కుమార్ చౌహాన్, వీళ్ళది ఇక్కడ కాదు మెదక్, వాళ్ళ నాన్న రూప్ సింగ్ అని ఏఎస్ఐ. సో ఒక ఏఎస్ఐ కొడుకులు అయ్యుండి కూడా ఈ రమావత్ ఈ పాల్దియే భరత్ కుమార్ చౌహాన్ ఎవరైతే ఉండో ఇలాంటి పెద్ద ఆర్థిక నేరానికి పాల్పడాడు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే
ఈ రమావత్ మధు వీళ్ళందరినీ ఈ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసి మా దగ్గర అంటే మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, మేము గోల్డ్ మీద పెట్టుబడులు పెడుతున్నాం, అదేవిధంగా మేము సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నాం, సిమెంట్ ఫ్యాక్టరీ బిజినెస్ ఉంది, అదేవిధంగా మేము రకరకాల బిజినెస్లు చేస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో ఏదైతే ల్యాండ్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ దందా ఉందో ఇది మెయిన్. సో మేము రియల్ ఎస్టేట్ దందా కూడా చేస్తున్నాం అని చెప్పడంతో మీరు 5 లక్షలు కడితే మీకు 2 సెంట్లు భూమి వస్తుంది, 10 లక్షల కంటే ఎక్కువ అంటే 5 లక్షల కంటే ఎక్కువ కట్టిన వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు 5 సెంట్లని ఆశావాహులకి ఆశ చూపించండి అన్నట్టు. అదేవిధంగా ఎవరైతే ఈ రమావత్ మధు ఉండో ఇతను 5 లక్షలు ఇప్పుడు మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను, అదేవిధంగా ట్రేడింగ్ బిజినెస్లు చేస్తాను, దీంట్లో మీరు పెట్టుబడులు పెట్టండి, అధిక వడ్డీలు వస్తాయి మీకు, మీరు దీంట్లో లాభాలు వచ్చేంత వరకు కూడా మీకు అంటే వడ్డీలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో ఊర్లో ఉన్న వాళ్ళ ఇందాకే మనం చెప్పుకున్న అమాయకులు అదేవిధంగా వాళ్ళు కష్టపడడం తప్ప పాపం వాళ్ళకి ఏం చేత కదా, వాళ్ళకి ఆశ చూపించి ఎగ్జాక్ట్లీ ఆశ చూపించి ఏదో అంటారు కదా ఆశ అన్నిటికీ ఆయుధం అని చెప్పేసి. సో ఈ ఆశ మీద దెబ్బగొట్టి ఈ రమావత్ మధు కోట్లు దండుకోవడం జరిగింది. సో ఈ కోట్లు దండుకునే క్రమంలో ఒక ఏజెంట్గా పెట్టుకున్నటువంటి వ్యక్తే ఈ హేమాకాంత్ రెడ్డి.